మీ లోకేష్ గారు మీ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది బాబాయ్? బాగుందండి. లోకేష్ గారి బాగుందండి. ఈ రోజు స్కూల్కి వెళ్తున్న పిల్లలకి మధ్యాహ్నం సన్నబియ్యం భోజనం పెట్టడం పెడుతున్నారు. స్కూల్ బ్యాగులని బట్టలు గిట్టలు బ్యాగులు బూట్లు అన్నీ ఇచ్చారు. ఇంకేం ఇవ్వాలి, డబ్బులు ఇచ్చారు. మరి వీటన్నిటికీ కొద్దిగా ఖర్చులు అవుతాయి కదా. అవుతాయి. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారండి? ఎవరి సార్థం వాళ్ళది. నాకు రాలేదు, నీకు వచ్చింది, వాడికి వచ్చింది, నాకు రాలేదు. ఎడం చెయ్యి కుడి చెయ్యి ఈ ఆడ పోవు. కొద్దిగా టైం పట్టుద్ది. టైం బట్టి అది ఆలోచించరు. మనం పని అయిందా లేదా, మనకి ఇచ్చాడా లేదా, వాళ్ళ సంగతి అనవసరం, నా సంగతి నేను చూసుకుంటాను. అట్ట స్వార్థం పెరిగిపోయింది జనంలో. ఎవరు మార్పు రాదు. అయితే 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. అది రాజధాని. ఇంకా ఏదైనా కానండి ఆయన తరంలోనే అది బాగుపడింది. మళ్ళా ఈ 5 సంవత్సరాలైనాక మళ్ళీ ఎవరన్నా వచ్చారనుకోండి, మళ్ళీ 20 సంవత్సరాలకి వెళ్ళిపోయినట్టే. చేయరు ఎవరు. ఆ స్వామత ఆయన దగ్గరే ఉంది. అది దానికి చెప్పుకోవచ్చు. ఎట్లుంది అంటే సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, లోకేష్ గారు మీ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే, అట్లాగే మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. మీకేమైనా మార్పు కనిపిస్తుందా? ఎలా ఉంది పరిపాలన? కొత్త మార్పు వచ్చింది, బాగుంది. ఏంటి కొత్త మార్పు ఏంటంటే? కొత్త మార్పు అంటే నెలకి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, టయానికి టైం ఇచ్చేస్తున్నారు ఫస్ట్ కల్లా. తర్వాత పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు, వేసేసాడు తల్లికి వందనంలో. కొంతమందికి ఇంట్లో పిల్లలకు ఇద్దరికి వేయబడ్డాయి. పరిపాలన బాగుంది. రోడ్లు బాబాయ్ ప్రధానంగా గత 5 ఏళ్లలో రోడ్డు అనేది లేకుండా పోయింది. ఇక్కడ నుంచి మనం తెనాలి వెళ్ళాలంటే అసలు గగనం నరకం కనపడేది. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్? ఇప్పుడు బాగుందండి. రోడ్డు హైవే రోడ్డు లాగా బాగుంది, బ్రహ్మాండం. చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఏం చేయట్లేదు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, మళ్ళీ జనాల్లోకి వస్తా అని చెప్పి చెబుతున్నాడు ఆయన. ప్రజల అభిప్రాయం పాలన బాగుంది, సూపర్వైజ్ పాలన బాగుంది. చంద్రబాబు గారిది, లోకేష్ గారిది. ఇప్పటి వరకు ప్రజల్లో తేడా ఏమి రాలా. ఇక జగన్మోహన్ రెడ్డి గారిది అంటే మాకు తెలియదు. ఇక ఆయన నేను రప్పా నరుకుతాను, ఎక్కడున్నా తీసుకొస్తానని చెప్పి అట్లా బెదిరిస్తే, జనాల్ని భయపెడితే ఎవడైనా ఓటేస్తాడా బాబాయ్? బెదిరిస్తే ఓటు ఎవరు వేయరు. సానుభూతిగా అడిగితే ఓటేస్తారు. కానీ నేను 5 ఏళ్ళు ఇస్తా, 10 ఏళ్ళు ఇస్తా, నేను అసలు ఇవ్వకుండా నీ చేత ఓటేపిస్తాను అని అనుకుంటాం పొరపాటు ఎవరైనా. అంతేగా. అంతే. గతంలో బాబాయ్ చనిపోయాడు, వాళ్ళ నాన్నగారు ఏదో సానుభూతి మొత్తం సరే మన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే 151 సీట్లు గెలిపించారు. ఇప్పుడు 11 సీట్లే ఇచ్చారు అంటే కనీసం జనాలు వద్దనుకున్నారు అనేది కూడా తెలియట్లేదు అంటావా? ఆయనకి తెలుసు దాంట్లో. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా, లోకేష్ గారేమో మంత్రిగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, వాళ్ళ ముగ్గురు జనాల గురించి ఆలోచిస్తున్నారంటావా? ఆలోచిస్తున్నారండి. ఆలోచించకపోతే ఈ టయానికి టైం అవ్వదుగా పనులు. అది ఈ రోడ్లు మెయిన్ రోడ్లు వేపించారు. ఈ మా పెన్షన్లు గ్యాస్ బండ్లు ఒకసారి ఇచ్చారు. ఇప్పటికి పర్వాలేదండి, గతం మీద పర్వాలేదు. ఏంటి అంటే కొంతమందికి పడ్డాయని, కొంతమంది పడలేదని. ఈ రోజున అంటే ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. కొంతమంది పడలేదని చెప్తున్నారు కదా. ఏంటి మీ ఊర్లో వాళ్ళే కదా, ఏంటి సమస్య ఏంటంటే వాళ్ళకి? మా ఊర్లో అయితే అందరికి కొంతమందికి అన్నీ అన్న 6 పిల్లలు ఉన్నారు, 6 కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు, 5 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే సరిగ్గా అప్లై చేయడం వాళ్ళకి చేతగాక గవర్నమెంట్ తప్పు అది ఇదని వ్యతిరేకంగా చెప్తున్నారు అన్న. ఇప్పుడు ఆవిడ చెప్పింది 3 పిల్లలు ఉన్నారు, ఒకరికే పడింది, ఇంకో 2 పడలేదని అంటుంది. స్థానికంగా అంటే అంత ముందు వేరే చోట వచ్చి ఉందన్న. స్కూల్లో జాయిన్ చేస్తే మాస్టర్లు సరిగ్గా అప్లై చేసి ఉండరు వాళ్ళు. ఇంకా అందుకని వాళ్ళకి పడలేదంటే ఇంకా గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్తారు వాళ్ళు. చదువుకున్న వ్యక్తిగా ఈ రోజున లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రతిదీ కొద్దిగా మార్పు రావాలి, పిల్లలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన సన్నబియ్యంతో సహా భోజనం పెడుతూ ఇంత మార్పులు చేస్తున్నారు కదా. అయినా కూడా ఎందుకు ఇలా ఎవరో ఒకరు బురద చల్లే పని పెట్టుకున్నారంట? వాళ్ళకి అదే పని కదన్న. లోకేష్ గారు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారన్న. లోకేష్ గారు మంగళగిరి వచ్చిన తర్వాత మాత్రం వేరే లెవెల్లో ఉంది మంగళగిరి. అంటే ఏం గమనించారు? గమనించింది ఏంటంటే రౌడీ రాజకీయం లేదు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంది. ఆ స్కూల్లో యూనిఫామ్లు కానీ, బ్యాగులు కానీ, ఫుడ్ కానీ, ఎగ్ కానీ మొత్తం అంటే అంతకు ముందు పరిపాలనలో వాళ్ళ స్టిక్కర్లు వేసుకొని అవి ఉండేవి స్కూల్ పిల్లలకి. ఇప్పుడు అలాంటి ఉండేవి, అలాంటి లేకుండా నీట్గా చేస్తున్నారు లోకేష్ అన్న. అవును ఇవన్నీ ఉండగా లోకేష్ అన్నయ్య గారు మాత్రం బాగా చేస్తున్నారు అన్న. మంగళగిరి లోకేష్ అన్న గారు వచ్చిన తర్వాత
వేరే లెవెల్ రోడ్ల పరిస్థితి కూడా గతంలో రోడ్ అనేది ఉండేది కాదు. అవునవునన్న, గతుకులుగా అవును. తెనాలి వెళ్ళాలంటే చాలా చాలా అసలు నేను వెళ్ళేది తెనాల్లో పనిచేస్తానన్న. నేను రోజుకి ఒక యాక్సిడెంట్ చూసేవాడిని నేను. ఇప్పుడు ఏంది ఎక్సిలేటర్ పట్టుకుంటే తెనాల్లో వదులుతున్నా అంతే. సో అంత బాగా నీట్గా చేస్తున్నా కూడా అంటే కొద్దిగా ఇంకా కొంత సమయం పట్టుద్ది. అందరికీ అన్ని చేయాలంటే కొంత టైం పట్టుద్ది. కానీ ఇంకా ఏదో ఒక బురద చల్లాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి అదే పని అన్న. మనం అలాంటి వాళ్ళని ఇంకేం చెప్పలేం. వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేస్తారు అంతే. సో ఎట్లుంది సీఎం గా బాగుంది చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పనితీరు ఎలా ఉందమ్మా? అన్న బాబు గారు అయితే బాగా చేస్తున్నారన్న. ఫస్ట్ తారీఖు వచ్చి ఆయన పింఛన్లు ఇంటికి వెళ్ళి మరి ఇవ్వడం అయితే అది నాకు బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.